సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు AJFM. నేను మీ అజయ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసా. ఈ వీడియోలో గత కొద్ది రోజులుగా వైరల్ అవుతున్న అండ్ బర్నింగ్ టాపిక్ అయిన బాయ్కాట్ మాల్దీవ్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. మీరు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైనా ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. మాల్దీవ్స్ అనగానే మనకు గుర్తుకొచ్చేది బీచ్ టూరిజం. అండ్ అక్కడికి వెళ్లే మోస్ట్ ఆఫ్ ద టూరిస్టుల్లో ఎక్కువ మంది మన ఇండియన్స్. అండ్ అంతగా ఇష్టపడే మాల్దీవ్స్ ని ఇప్పుడెందుకు బాయ్కాట్ మాల్దీవ్స్ అని ఇండియాలో ప్రచారం చేస్తున్నారు? అసలు మాల్దీవ్స్ కి ఇండియాకి జరిగిన ఆ ఇష్యూ ఏంటి? ఇదంతా తెలియాలంటే మన గౌరవనీయులైన మోదీ గారి నుంచి మొదలు పెట్టాలి. రీసెంట్ గా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఏదో ప్రాజెక్ట్ పని మీద లక్షద్వీప్ ఐలాండ్స్ కి అయితే వెళ్లారు. అండ్ ఆ ప్రాజెక్ట్ విజిట్ అయిపోయిన తర్వాత ఆయన లక్షద్వీప్ ఐలాండ్స్ లో తిరుగుతూ అండ్ మనసుకి ముచ్చటేసి లక్షద్వీప్ అందాలు చాలా బాగున్నాయని చెప్పి ఒక ట్వీట్ చేశారు. అండ్ కొన్ని పిక్స్ ని కూడా అప్లోడ్ చేశారు. అండ్ ఈ పోస్ట్ కి ఇండియా నుండి చాలా కామెంట్స్ అండ్ రిప్లైస్ వచ్చాయి. అండ్ ఫేమస్ యాక్టర్స్ కూడా లక్షద్వీప్ లో టూరిజం బాగుంటుందని కామెంట్ చేశారు. అండ్ ఇక్కడ వరకు కథ సాఫీగానే ఉంది అండ్ ఏ ఇష్యూ లేదు. అండ్ కొంతమంది సెలబ్రిటీస్ కామెంట్స్ ఏంటంటే మాల్దీవ్స్ కన్నా మన లక్షద్వీప్ లో ఉన్న టూరిజం బాగుంటుంది అని అన్నారు. అంతే. అప్పుడు దిగారండి ముగ్గురు క్యాండిడేట్లు. వాళ్ళ పేర్లు చెప్తా, నోట్ చేసుకోండి అండ్ గుర్తుపెట్టుకోండి. జహీద్ రమీజ్, అబ్దుల్లా మహజూమ్ మాజిద్ అండ్ మరియం షియూనా. అండ్ మాల్దీవ్స్ యొక్క ఆ కామెంట్ తో వీళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయంట. అండ్ గూట్లో కూర్చొని పిట్టలెక్క ఉరుతూనే ఉన్నారు ఇక ట్వీట్. అండ్ అందరికన్నా ముందుగా మాల్దీవ్స్ యొక్క డిప్యూటీ మినిస్టర్ అయిన జహీద్ రమీజ్ కూత కూసాడు. ఆయన ఏమన్నాడంటే, మాతోనే పోటీయా? మాల్దీవ్స్ ఇచ్చే సర్వీస్ లక్షద్వీప్ ఇస్తుందా? అండ్ మా మాల్దీవ్స్ ఉన్నంత క్లీన్ గా మీ ఇండియాలో ఏది ఉండదని చెప్పి కామెంట్ చేసి ఈయన పాయింట్ నెంబర్ 1 అయితే ఇంకొక మనోభావాలు దెబ్బతిన్న డిప్యూటీ మినిస్టర్ అబ్దుల్లా మహజూమ్ మాజిద్. అండ్ ఈయన ఏమన్నాడంటే, మా మాల్దీవ్స్ జోలికి రావద్దు, మా మాల్దీవ్స్ ఇచ్చే టూరిజం మీకు మాకు అసలు పోటీ ఉన్నది, మీ ఇండియా అట్లా ఇట్లా అని చెప్పి కామెంట్లు వేసిండు, ట్వీట్లు పెట్టి. ఇక్కడ దాకా కట్టెలు పెట్టి వాటి మీద పెట్రోల్ పోసినట్టు అయింది. అండ్ ఇప్పుడు వచ్చిందమ్మా చిచ్చురవ్వ మరియం షియూనా. ఈమె ఏకంగా మన ప్రైమ్ మినిస్టర్ అయిన మోదీ మీదనే వాట్ ఏ క్లౌన్ ద పపెట్ ఆఫ్ ఇజ్రాయెల్ నరేంద్ర మోడీ డైవర్ విత్ లైఫ్ జాకెట్ అని కామెంట్ చేసింది. కథం. అండ్ దీంతో మాల్దీవ్స్ కి బ్లాస్ట్ అయింది. అండ్ ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్ ఫైర్ అయిపోయాడు. దీంతో మాల్దీవ్స్ యొక్క టూరిజం కి పెద్ద బొక్క పడింది. అదేంటంటే రీసెంట్ గా వచ్చిన సోషల్ మీడియా రిపోర్ట్ల ప్రకారం మన ఇండియన్స్ మాల్దీవ్స్ లో బుక్ చేసుకున్న 8,000 హోటల్ బుకింగ్స్ అండ్ 2,500 ఫ్లైట్ బుకింగ్స్ ని క్యాన్సిల్ చేశారు. అండ్ బాయ్కాట్ మాల్దీవ్స్ అనే లైన్ ని ఇండియన్స్ చాలా ప్రమోట్ చేశారు. అండ్ దీంతో మాల్దీవ్స్ గవర్నమెంట్ వణికిపోయింది. అండ్ ఇండియా పైన మోడీ గారి పైన అసభ్యకరంగా కామెంట్స్ చేసిన ముగ్గురు డిప్యూటీ మినిస్టర్లని సస్పెండ్ చేసింది. అండ్ ఇది బాయ్కాట్ మాల్దీవ్స్ అనుకున్న స్టోరీ. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన AJFM ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ని ఆన్ లో పెట్టుకోండి.